హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంటి దగ్గర కూర్చొని ప్యాకింగ్ చేసే జాబ్స్ ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ ప్యాకింగ్ జాబ్స్లో చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. చాలా కొన్ని కంపెనీస్ మాత్రమే జెన్యూన్గా జాబ్ ఇస్తున్నారు. మీరు ఈ ప్యాకింగ్ జాబ్స్కి అప్లై చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. పెన్ ప్యాకింగ్, పెన్సిల్ ప్యాకింగ్, రబ్బర్లు, శారీస్ ప్యాకింగ్ అని చాలానే జాబ్స్ ఉంటాయి. కానీ ఈ అన్ని జాబ్స్ కూడా నిజం కాదు. చాలా కొన్ని కంపెనీలు మాత్రమే జెన్యూన్‌గా జాబ్‌ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. చాలామంది మహిళలు ఇంట్లో కూర్చొని జాబ్ చేయాలనుకుంటారు. ఇలాంటి వాళ్ళనే టార్గెట్‌గా పెట్టుకుంటారు. ఇలాంటి జాబ్స్‌లో ఫ్రాడ్ చేసేవారు. మీకు కొన్ని వస్తువులు మీ ఇంటి వద్దకే పంపిస్తాం. మీరు వాటిని ప్యాక్ చేసి మళ్ళీ మాకు రిటర్న్ పంపించాలి అని చెప్తూ ఉంటారు. చాలామంది మహిళలు ఇవన్నీ నమ్మి వాళ్ళ చేతిలో చిక్కుకుంటారు. మహిళలు అనే కాదు, చాలామంది స్టూడెంట్స్ కూడా ఈ విషయంలో మోసపోతున్నారు. ఈ జాబ్‌ని నమ్మి అప్లై చేసుకున్న తర్వాత కొన్ని రోజులకు మీకు ఒక మెసేజ్ వస్తుంది. మీరు అప్లై చేసుకున్న జాబ్‌కి సెలెక్ట్ అయిపోయారు అని మెసేజ్ వస్తుంది. ఇది చూడగానే ఆనందపడిపోతాం. దీని తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అంటూ మిమ్మల్ని అడుగుతుంటారు. మనం ఏమనుకుంటాం, మనకి జాబ్ ఇస్తున్నారు కదా, సెక్యూరిటీ కోసం అడుగుతున్నారేమో అని మనం అన్ని వివరాలు చెప్పేస్తాం. దీని తర్వాత మెల్లిగా మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి. మేము మీ ఇంటికి అంత సరుకు పంపిస్తున్నాం కదా, మీరు ముందుగా మాకు కొంచెం అమౌంట్ కట్టాలి అని అడుగుతారు. ఇలాంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా జెన్యూన్ కంపెనీ. స్వయంగా ఇందులో జాబ్ చేస్తున్న వారిని నేను చూసా. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా మంచి అవకాశం. ఇందులో మీరు శారీస్ ప్యాక్ చేయాల్సి ఉంటుంది. వీటిని చక్కగా మడతపెట్టి బాక్సులో పెట్టి అట్టపెట్టెలో మొత్తం సర్ది నీట్‌గా పెట్టాలి. సాయంత్రం అవ్వగానే కంపెనీ వాళ్ళు మీ ఇంటి వద్దకే వచ్చి మెటీరియల్‌ని కలెక్ట్ చేసుకొని వెళ్తారు. మనం ఎక్కడ జాబ్‌కి అప్లై చేసుకున్నా ఆన్‌లైన్‌లో డబ్బులు అడుగుతున్నారంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. దీనిని నమ్మి డబ్బులు కట్టారంటే మీరు మోసపోయినట్లే. డబ్బులు కట్టాక కొంతమంది ఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటారు. అప్పుడు మీకు అర్థమవుతుంది మోసం చేశారు అని. అందుకే ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే మాత్రం అస్సలు డబ్బులు పంపకండి. ఈ విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికీ కూడా తొందరపడి డబ్బులు పంపించకండి. ఎవరికీ కూడా పర్సనల్ డీటెయిల్స్, ఏటీఎం పిన్, ఓటీపీ అడిగినా కూడా ఇవ్వకండి. డబ్బులు అడిగితే మాత్రం అస్సలు పంపకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ను సబ్స్క్రైబ్